టీమిండియా టీ20 ఓపెనింగ్ సమస్యపై ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తోంది. టెస్టులు, వన్డేల్లో తనను తాను నిరూపించుకుని జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించిన యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉన్న గిల్ను సెలెక్టర్లు తిరిగి ఆసియా కప్ సమయంలో వైస్ కెప్టెన్గా తీసుకువచ్చారు. దీని ప్రభావం ఏకంగా అప్పటిదాకా స్థిరపడిన అభిషేక్ శర్మ, సంజు శాంసన్ జోడీపై పడింది. గిల్ ఓపెనర్గా రాగా సంజుకు బ్యాటింగ్ ఆర్డర్లో స్థానం అంటూ లేకుండా పోయింది. ఈ పరిణామం జట్టు సమన్వయంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. గిల్ ఫామ్ చూస్తే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ టీ20 ఫార్మాట్లో ఆయన బలహీనత మరోసారి స్పష్టమైంది. 5 మ్యాచ్ల సిరీస్లో కేవలం 132 పరుగులే చేయగలిగాడు. దీంతో గిల్ విమర్శల పాలవగా అతని కారణంగా యశస్వి జైస్వాల్ లాంటి ప్రతిభావంతులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మేట్కు టీ20లకు ఎలాంటి పోలిక ఉండదని, ప్రతి ఫార్మేట్ దేనికదే ప్రత్యేకమని అశ్విన్ తేల్చి చెప్పాడు. టీ20 క్రికెట్లో ప్లేయర్ను కేవలం ఇతర ఫార్మాట్ల ఫామ్తో ఎంపిక చేయడం సరికాదని చెప్పకనే చెప్పాడు అశ్విన్. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎలా ఉండాలనే దానిపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు. యశస్వి జైస్వాల్ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ టీ20 క్రికెట్లో అతనికి మంచి రికార్డుందని గుర్తు చేశాడు. 160కి పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టే జైస్వాల్ పవర్ ప్లేలో సూపర్గా ఆడతాడని అశ్విన్ కితాబిచ్చాడు. అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ల విధ్వంసకర ఇన్నింగ్స్లు టీమిండియా కోరుకుంటే వారే సరైన జోడీ అవుతారని అభిప్రాయపడ్డాడు. అంటే అగ్రెసివ్ ఓపెనర్లను కోరుకుంటే జైస్వాల్, అభిషేక్ జోడీ సరైనదని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ కావాలనుకుంటే అప్పుడు అభిషేక్, గిల్ జోడీ వైపు మొగ్గు చూపవచ్చని వ్యాఖ్యానించాడు. ఈ చర్చ కేవలం ఓపెనర్ల ఫామ్కు మాత్రమే పరిమితం కావడం లేదు. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ను మాజీ క్రికెటర్ రమేష్ సెదగోపన్ తుఫాన్ ఇన్నింగ్స్గా అభివర్ణించగా, గిల్ను నెమ్మదిగా తిరిగే టేబుల్ ఫ్యాన్తో పోల్చడం ఈ చర్చ ఎంత లోతుగా జరుగుతోందో తెలియజేస్తుంది. భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలో టెస్టు, వన్డే, టీ20 సిరీస్లో ఆడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సెలెక్టర్లు ఏ రకమైన ఓపెనింగ్ వ్యూహాన్ని ఎంచుకుంటారు అనేది చూడాలి.